మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సార్ హాయ్ సార్. హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. సార్ అసలు మీరు పోలీస్ అవ్వాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నేను హై స్కూల్ చదివే రోజుల్లో స్కూల్ డేస్లోనే నేను ఎక్కువ డిటెక్టివ్ పుస్తకాలు చదివేవాడిని. ఓకే. నాకు చాలా ఇంపార్టెంట్ అవి చదువుతూ ఉండండి. అంటే స్టడీస్ చేస్తా కూడా ఎప్పటికైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు హాలిడేస్లో అట్లా డిటెక్టివ్ పుస్తకాలు అవి చదువుతూ ఉన్నాను. ఓకే. సో అది కాకుండా మా ఫ్యామిలీలో వచ్చేసి అందరూ మిలిటరీలో ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు యూనిఫామ్తో ఉంటారు కాబట్టి సో ఇలాంటి యూనిఫామ్ అనేది నా ఒంటి మీద కూడా ఉండాలా అనేది ఒక కోరిక పుట్టింది అన్నమాట. అప్పటి నుంచి అది ఒక మనసులో పెట్టుకొని ఉన్నాను. ఫ్రైడ్ రైస్ చదువుతూ ఉన్నాను అనమాట. ఆ విధంగా మా ఫ్యామిలీలో వచ్చేసి చాలామంది, ఎక్కువ మా మేనమామ గారు కానీ మా సంతానం చాలామంది, మా అమ్మ వాళ్ళ సంతానం గారు చాలామంది ఈ డిఫెన్స్లోనే ఉండేవాళ్ళు అనమాట. మిలిటరీలో ఎక్కువగా ఉండేవాళ్ళు. అందులో మా ఇంట్లో వచ్చేసి మా ఇద్దరు, నాకంటే పెద్దోళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు మిలిటరీలో ఉండేవాళ్ళు. మా చిన్నాయన నేవీలో ఉండాడు. మా చిన్నాయన కొడుకులు, మా అన్నగారు వాళ్ళు ఒక ఆయన మిలిటరీలో ఉండేవాడు. అట్లా. సో గోవాకి ఎలా వచ్చారు? గోవాకి రావడం అంటే మా అన్నోళ్ళు ఇక్కడ మిలిటరీలో ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఓకే. 1965 నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అంటే మా ఫ్యామిలీలో చాలా మంది బంధువులు అన్నారు. వేరే మా అన్న కూడా ఇక్కడే ఉండేవాడు అనమాట. మా అన్న ఉన్నాడు కాబట్టి మేము ఆడ వస్తా పోతా ఉన్నాము. తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. తర్వాత అవకాశం వచ్చిన తర్వాత త్రూ మా అన్న ద్వారా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మీ అంటే స్టార్టింగ్ ఇక్కడ గోవాకి వచ్చే ముందు కానీ ఎప్పుడైనా సరే చెప్పేవారా మీ ఫ్రెండ్స్కి కానీ నేను పోలీస్ అవుతాను, పోలీసు అవి చూపిస్తాను, నేను డ్రీమ్ అనేది ఫస్ట్ నుంచి లేదు, నా మనసులో ఉండింది అన్నమాట. ఓకే. పుస్తకాలు అవి చదువుతుంటాయి కదా, ఎక్కువ యాక్షన్ సినిమాలు చూసేవాడిని. ఎక్కువ పోలీస్ యూనిఫామ్ లో ఉండేవాళ్ళు యాక్షన్ సినిమాలు. ఓకే. ఆ టైంలో వచ్చేసి నిప్పులాంటి మనిషి, తర్వాత నా కాలేజ్ డేస్ లో అంకుశం, ప్రతిఘటన, ఇలాంటి సినిమాలు చూసే ఉంటారు. అప్పుడు బాగా డిసిప్లిన్ గా ఉండాలా. యూనిఫామ్ అంటే ఒక డిసిప్లిన్ గా ఉంటది కదా, లేకుండా బాగా అప్ టు డేట్ గా షూస్, యూనిఫామ్, బెల్ట్, క్యాప్, సో ఇవన్నీ చాలా బాగుంటుంది. సో నాకు చాలా లైక్ చేసేవాడిని అనమాట. డిసిప్లిన్ అంటే లైక్ చేసేవాడిని. నాకు ఒక విషయం తెలిసింది, మిమ్మల్ని అంకుశం రాజశేఖర్ గారు అని కూడా పిలుస్తారట మీ ఫ్రెండ్స్ గట్ట, అది నిజమేనా? నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత నా ఫొటోస్ అవి చూసి నాకు ఎటిట్యూడ్, తర్వాత నా యూనిఫామ్ స్టైల్ ఇది అంతా చూసి అప్పట్లో ఆ విధంగా నేను ఉండేవాడిని. నేను ఊరికి పోయినప్పుడల్లా వాడు నన్ను ఆ విధంగా పిలిచేవాడు అనమాట. ఓకే. నేను యాక్చువల్గా 85లో 86లో ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. తర్వాత అంకుశం ముందుగానే వచ్చింది అనుకో, తర్వాత వచ్చింది ప్రతిఘటన, ముందు వచ్చింది ప్రతిఘటన 84లో వచ్చింది అనుకున్నాను. ఓకే. ప్రతిఘటన వచ్చినప్పుడు నేను కాలేజ్ డేస్లో ఉన్నాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చినాను, జాయిన్ అయిపోయినాను. తర్వాత అంకుశము, తర్వాత 10 సినిమాలు ఇంకా సినిమా పేర్లతో మిమ్మల్ని పిలవడం స్టార్ట్ చేశారు. సో సిమిలర్గా ఆ విధంగా యూనిఫామ్ వేసుకుంటే రాజశేఖర్ లాగా కనిపిస్తారు. అలాగే ఉంటారంటే కదా, అంటే క్యారెక్టర్ కూడా ఎవరిని లెక్క చేయకుండా స్ట్రైట్ గా, నాకు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. తప్పు రైట్. ఓకే. సార్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మలుపు తిరిగింది, ఎలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు వచ్చింది సార్? నేను 1986లో పోలీస్ డిపార్ట్మెంట్కి యాజ్ ఎ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. ట్రైనింగ్ వచ్చి 10 నెలలు ట్రైనింగ్ చేసినాం అనమాట. February to 86 ఫిబ్రవరి టు డిసెంబర్లో ట్రైనింగ్ అయిపోయింది. ఓకే. మా ట్రైనింగ్ స్కూల్ వాల్పాయిన్ ఉంది, అక్కడ మేము ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. సో ట్రైనింగ్ అయిపోతే వెంటనే ఇక్కడ మాకు ఆల్తీనాలో జిఆర్పి క్యాంప్ అనేది, ఆడికి వస్తామన్నమాట. ఓకే. ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అండర్ ట్రైనింగ్ పంపిస్తారు పోలీస్ స్టేషన్లో అయితే. ఆ టైంలో ఒక 10-20 మందిని ఒక బ్యాచ్ చేసేసి వేసేస్తాం అన్నమాట. మేము ఒక 50 మంది ఉన్నానుకో, ఒక పోలీస్ స్టేషన్ 15, ఇంకొక పోలీస్ స్టేషన్ 15, ఆ విధంగా డివైడ్ చేసేస్తాం. అప్పుడు నాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వాస్కోడిగామా పోలీస్ స్టేషన్లో వచ్చింది. వాస్కోడిగామా, ఓ నైస్. వాస్కోడిగామా స్పెషల్ కదా, వాస్కోడిగామా. అవును, గోవా. అవును. వాస్కోడిగామా ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసాను. జనవరి నుంచి 87 జనవరి టు జూన్ 6 నెలలు అండర్ ట్రైనింగ్ చేశాను అన్నమాట. ఓకే. ట్రైనింగ్ అయిపోతేనే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ఆల్తిన్ జిఆర్పి క్యాంప్ అనమాట. రిజర్వ్ ఫోర్స్ అది. రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ బందోబస్తులు అవి ఇవి ఉంటాయి కదా, వాటింటికి పంపిస్తూ ఉంటారు అనమాట. లేకపోతే క్యాంపులో ఉండడం.
లేదా Okay. ఎక్కడైనా బందోబస్తులు ఎక్కడైనా వేరే ఫోర్స్ కావాలంటే మమ్మల్ని పంపిస్తుంటారు. ఆల్ ఓవర్ గోవా ఎక్కడికైనా వెళ్ళాలి మేము. ఓకే. దాన్ని గోవా రిజర్వ్ ఫోర్స్ అంటారు, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు. ఉమ్. సో అక్కడ 6 నెలలు అయిన తర్వాత వేరే వాళ్ళందరినీ అక్కడే పెట్టారు. ఒక 4 సంవత్సరాలు అన్నీ ఉంటాను, వేరియస్ డ్యూటీలు అన్నీ చేసేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో మేము ఎయిర్ ఫోర్స్లో, ఎయిర్ ఫోర్స్ ఇది ఉంది కదా మన ఎయిర్పోర్ట్, రాస్కో ఎయిర్పోర్ట్, అక్కడ డ్యూటీకి పంపిస్తాం. అప్పుడు ఈ సెక్యూరిటీ ఫోర్స్ అదంతా లేదన్నమాట, మేమే కవర్ చేసేవాళ్ళం. ఓకే. ఈ అవును. ప్లేన్లకి ఎంత సెక్యూరిటీ మాదే అన్నమాట. ఓకే. మేము ఇక్కడ నుంచి మేము పోవాలి, ఇక్కడ నుంచి ఓకే. గోవా పోలీస్ చేస్తున్నది మా టీం పోద్ది అన్నమాట. పోయి ఆడ ఒక నెల 2 నెలలు 3 నెలలు అట్లా ఉంటుంది అన్నమాట. ఒక 3 నెలలు మళ్ళీ నుంచి రిటర్న్ వచ్చేస్తాం. మేము పోతే ఇంకొక బ్యాచ్ పోద్ది. ఓకే. రీప్లేస్ అట్లా జరుగుతుంది అన్నమాట. సో నాకు కూడా ఛాన్స్ వస్తుంది అక్కడ డ్యూటీ చేసేది. అప్పుడు ఆ ప్లేన్లు క్లీన్ చేయడం అక్కడ డ్యూటీ చేసేది. అయిపోయిందా 90 వరకు నేను అక్కడ క్యాంపులో ఉన్నాను. 90 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాను. ఓకే. టౌన్ పంజిమ్ టౌన్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మెయిన్ పోలీస్ స్టేషన్ డ్యూటీ అదేంటి అండర్ ట్రైనింగ్. అవును. ఇది మెయిన్ పోలీస్ స్టేషన్. మెయిన్. అవును. ట్రాన్స్ఫర్ ఇచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి సిన్సియర్గా ఉండి ఆఫీసర్ల దగ్గర పని చేస్తా, అంటే పని అప్ టు డేట్ నేర్చుకున్నాను. చాలా కష్టపడేవాళ్ళు. శాతం ఇంటికి కూడా పోయేవాడిని కాదు. ఓకే. అన్ని ప్రతి ఎవరైనా నన్ను రైటర్గా తీసుకుపోయేవాళ్ళు అన్నమాట. రైటర్గా వాళ్ళతో పని చేస్తా, ప్రతి మర్డర్ కేసులు కానీ, థెఫ్ట్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, ఇంక్వెస్ట్ పంచనామా, తర్వాత హ్యాంగింగ్ కేసులు, అట్లా ఏ కేసులు అంటే ఇంపార్టెంట్ నాకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరిని తిరిగేవన్నీ మాకు సిన్సియర్గా, ఎందుకంటే నాకు ఒక ప్యాషన్ అన్నమాట, పని నేర్చుకోవాలి వాడికి. ఓకే. అప్పుడు మన ఏంటంటే మనం అందరం నుంచి వచ్చినాం కాబట్టి అక్కడ ఇంగ్లీష్ అది టఫ్గా ఉంటుంది కాబట్టి, సో మన పని ఈజీ నేర్చుకోవాలంటే ఆఫీసర్ల దగ్గర పని చేయాలా, అణిగిమణిగి ఉండాలి, వాళ్ళు పని నేర్పిస్తారు. ఓకే. అది నా పాలసీ అన్నమాట. మనం యారోగెంట్గా లేకుండా అందరికీ సార్ అంటే వాళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళ పని నేర్చుకుంటాం, మన పని జరుగుద్ది, వాళ్ళ పని జరుగుద్ది. అంటే మనం నేర్చుకోవడం మన పని, చెప్పడం వాళ్ళ పని. సో అట్లా అనమాట. వాళ్ళకి అణిగిమణిగి ఉంటే వాళ్ళు నేర్పిస్తారు, మామూలుగా మనము అతి పని చేస్తే దూరంగా పెట్టేస్తారు, వేరే వాళ్ళు తీసుకుపోతారు అట్లా అనమాట. సో ఆ విధంగా పని నేర్చుకున్నాను. అక్కడ చేరిన తర్వాత వెంటనే 7 ఉన్నప్పుడే నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది. ఓకే. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తేనే డైరెక్ట్గా కేసులు హెడ్ కానిస్టేబుల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అన్నమాట. అదే కానిస్టేబుల్ పెద్ద ఉండదు, కానీ హెడ్ కానిస్టేబుల్ కేసులు అవన్నీ ఉంటాయి అన్నమాట. అని స్టార్ట్ అయ్యింది ఇన్వెస్టిగేషన్, ఎగ్జిక్యూటివ్ అవుతాయి అనమాట. అప్పుడు పోవడం రావడం అవన్నీ నుంచి జరుగుతాయి అనమాట. అది ఇప్పుడు నీకు పని వచ్చి నువ్వు చేస్తేనే నువ్వు ఎగ్జిక్యూట్ అయ్యేది, నీకు ఏం రాదంటే బందోబస్తులకు వాటికి ఇటు వాడుకుంటావు. కానీ నీకు పనితనం వచ్చింది, నీకు కేసులు చేసే కెపాసిటీ, నువ్వు కేసు రాయగలవు, తీసుకువెళ్ళవు, అప్రోచ్ చేయగలవు, వాళ్ళతో నువ్వు మాట్లాడి అవన్నీ చేసినప్పుడు నీకు ఆడ స్కిల్స్ ఉంటాయి కాబట్టి నీకు ఆ డ్యూటీ ఇస్తారు అనమాట. ఎవరికంటే వాళ్ళకి ఈ రాదు. అర్థమైంది. సో నీకు ఆ కెపాసిటీ ఉండాలి. సో అది ఆల్రెడీ నేను కానిస్టేబుల్ ఉన్నప్పుడు నేర్చుకున్నా, ఆఫీసర్ల దగ్గర పనిచేసి. ఆ విధంగా అంతా నేర్చుకొని బాగా ట్రైన్డ్ అయిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ నేను నా పని ఇండివిజువల్గా చేసుకొని మొదలుపెట్టినా. ఇక్కడ అప్పుడు 6 సంవత్సరాలు ఉన్నాయి టౌన్ పోలీస్ స్టేషన్లో, పంజం దగ్గర. పంజంలోనే 6 సంవత్సరాలు ఫస్ట్ పోలీస్ స్టేషన్. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది పరువరి. అప్పుడు నేను ఈడ పోలీస్ స్టేషన్లో ఈడ పని చేస్తున్నా కానీ క్వార్టర్స్లో ఉంటున్నా అన్నమాట. ఉండేది మాత్రం పరువరిలో. పరువరి నుంచి అప్ అండ్ డౌన్ అవుతున్నా. అప్పుడు ఆల్రెడీ నాకు మ్యారీడ్ అయినది, మేము ఇప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అనమాట. అప్ అండ్ డౌన్ అయ్యి వస్తా పోతున్న తర్వాత ఈడికి రావడం పోవడంలోని ఆడికే వచ్చింది పరువరి పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి ఇంకా దగ్గర అయిపోయింది. సో మనకు పోలీస్ స్టేషన్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నట్లే అన్నమాట. క్వార్టర్స్ పక్కనే కాబట్టి. సో ఆడ కూడా పని బాగా ఈజీగా, మాకు మంచి పని బాగానే చేసినాను, అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉన్నాను.